నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ లో గ్రామ సభ పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో బుధవారం జరిగింది ప్రజలు వారి సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ 1 డే 2 డేస్ ఏం సమాచారం ఇవ్వండి అది సాధ్యమే పని కూడా కాదు మీకు రిపోర్ట్ కావాలంటే ఆయన అధికారి ఏం చేయగలుగుతారు ఆర్జీ ప్రకారంగా ప్రస్తుతం తయారు చేస్తాం సహకరిస్తాం పూర్తి స్థాయిలో ఒకరికి ఉండదు మీ ఎస్ఆర్ఎస్సి ద్వారా వాళ్ళ కోఆర్డినేషన్ లేదా చేయలేదన్నా సుల్తానాబాద్ మండలం కుదురుపాకలో మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సంబంధిత అధికారులకు అందజేశారు ఎమ్మెల్యే ఎంపీపీలను ఘనంగా సన్మానించారు మరి అది ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని మరి మారుమూల గ్రామైనటువంటి కుదురుపాక గ్రామాన్ని అభివృద్ధి డివిజనల్ ఆఫీసర్ గారు అందరికి పింఛన్లు వస్తాయి అందరి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ లేని వాళ్ళందరికి కార్యక్రమాలు వస్తాయి తర్వాత ఇప్పుడే సార్ చెప్పింది మీకు ఇల్లు కూడా వస్తాయి ఇండ్లు వస్తాయి కార్యక్రమాలు వస్తాయి పింఛన్లు వస్తాయి ఈ పింఛన్లు కూడా కొంతమందికి ఆగిపోయిన పింఛన్లు కూడా ఆగిపోయిన రోజు నుంచి వస్తాయి ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది ఇలా సాయంత్రం మీరు టీవీ చూడండి లేదా రేపు వార్తాపత్రిక చూడండి ఇవన్నీ విషయాలు చెప్తారు మీకు సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి అనుబంధ విలేజ్ కందులూరిపల్లిలో పోచమ్మ బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ శ్రీనిధి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలికల ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ చెప్పులు పంపిణీ చేశారు బాలికలు చదువులో ముందుండి ఉన్నత శిఖరాలను ఎదగాలని లయన్స్ ప్రతినిధులు అన్నారు చూడండి లయన్స్ క్లబ్ శ్రీనిధి అండ్ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఇద్దరు కలిసి ఆధ్వర్యం లోపల ఈరోజు బుక్స్ పంపిణీ మరియు చెప్పులు 60 జతల చెప్పులు కూడా పంపిణీ చేసినాము ఇప్పుడు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లయన్స్ క్లబ్ గవర్నర్ ఆదేశం ప్రకారం 16వ తేదీ నాడు ఈరోజు ఈ కార్యక్రమానికి 2 క్లబ్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. క్లబ్ వారి ఆదేశాల మేరకు
మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మేము అందరం కూడా 2 క్లబ్లను కూడా అందరం కలిసి సభ్యులందరం కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు కూడా బాలికలందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో చదువులో వాళ్ళు ముందుండి తప్పకుండా వాళ్ళందరూ ముందంజలో ఉంటారని చెప్పి కోరుకుంటూ 2 క్లబ్బులు శ్రీనిధి మరియు సుల్తానాబాద్ 2 క్లబ్బులు మమేకమై వారి యొక్క సొంత ఖర్చులతోటి దాదాపు 60 జతల చెప్పులను మరియు వారికి అవసరం ఉన్న నోట్బుక్స్ పెన్సిల్స్ కూడా ఈ యొక్క బాలికల హై స్కూల్ లోపల ఈరోజు డొనేషన్ చేయడం జరిగింది. మున్ముందు కూడా జరగబోయే కార్యక్రమం లోపల ఈ 2 క్లబ్బులు మమేకమై సేవా కార్యక్రమం లోపల ముందంజలో డిస్టిక్లోనే ముందంజలో ఉంటాయని చెప్పుకోవడానికి గర్వపడుతూ రాబోయే కాలంలో కూడా మా అధ్యక్షుల వారు ఇద్దరు అధ్యక్షులు కూడా ప్రెసిడెంట్ గారైనటువంటి బూరుగురాయశం సుల్తానాబాద్ మరియు ప్రెసిడెంట్ గారైనటువంటి సిహెచ్ ఎల్లారెడ్డి గారు వారు కూడా సుముఖతతో ఉన్నారు. రాబోయే కాలం లోపల మంచి సర్వీస్ యాక్టివిటీ చేసుకుంటూ పబ్లిక్ లోపల మన్నన పొందుతారని తెలియజేసుకుంటూ అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యను అతి కిరాతకంగా హత్య చేసి తన వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టిన ఘటన 9 నెలల క్రితం జరిగింది. చివరకు మృతురాలి బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆకు లింగయ్య మందమరికి చెందిన పద్మతో 1996లో వివాహం జరిగింది. కట్నం కింద పద్మ తండ్రి సింగరేణి ఉద్యోగాన్ని లించారు. కొద్ది సంవత్సరాలు వీరి సంసారం సాఫీగానే సాగింది. వీరికి ఒక బాబు పాప. అయితే పద్మతో తరచూ గొడవలు జరిగాయి. కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. పంచాయతీ జరిగింది. పద్మ కోర్టును ఆశ్రయించింది. భరణం కింద 2000 రూపాయలు ఇవ్వాల్సిందని తీర్పు వచ్చింది. పథకం ప్రకారం పద్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. మాట్లాడుకుందాం రమ్మని భార్య పద్మను లింగయ్య పిలిచాడు. 9 నెలల క్రితం రాత్రి తాడుతో గొంతు నిలిమి చంపి తన పొలంలో పూడ్చిపెట్టాడు. పద్మ బంధువులు ఫిర్యాదు చేయడంతో లింగయ్యపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం చెప్పాడు లింగయ్య. గురువారం వరంగల్ ఫోరెన్సిక్స్ నిపుణులతో డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం చేశారు. నిందితుడు లింగయ్యను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. తహసీల్దార్ రజిత, ఎస్ఐ రామకృష్ణ పలువురు ఉన్నారు. పద్మ సెప్టెంబర్ 4వ తారీఖు నుండి మందమరి నుండి సుల్తానాబాద్కి వచ్చి సుల్తానాబాద్లో వాళ్ళ హస్బెండ్ ఆకుల రాజయ్యను కలవడం జరిగింది. ఆమెకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి అనుకోండి, లేకుండా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవల గురించి, ఆ వాళ్ళకున్న పిల్లల గురించి కలవడానికని వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద అతను వచ్చి ఆ చింతనిప్పుల రాజయ్య ఆ వాడల్లో పోచమ్మ వాడలో ఎంక్వైరీ చేయగా వాళ్ళ మర్దలను చంపినట్టు, అదే ఆకులు చంపినట్టు అతని విచారణలో తేలడంతో అతన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడంతో మేము 302, 201 ఐపీసీలో కేసు నమోదు చేసుకొని కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్న ఫారెన్సిక్ ప్రొఫెసర్ కానీ ఇచ్చి అతను బాధిపడిన అతని భార్య శవాన్ని తీయడానికి ప్రయత్నించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను అమలు పరుస్తున్నట్లు చేసిన ప్రకటనను హర్షిస్తూ సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ గారు ఎన్నికల లోపల మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది. నిన్న
కొన్ని అమలు పరచడం జరిగింది. ఈ యొక్క 2001 నుంచి వెళ్ళి ఉద్యమకారుల పైన కేసులు పెట్టినన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. అలాగే దళితులకు గిరిజనులకు పేదవారికి పెళ్లిళ్ళు చేయడానికి కూడా 50,000 ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద. అలాగే ఆటో రిక్షా వాళ్లకు టాక్సీ వాళ్ళకు కూడా పాత బకాయిలు మరియు ఇప్పటి నుంచి కూడా పన్ను రద్దు చేయడం జరిగింది. మరియు పేదవారికి ఇండ్ల దాని గురించి కూడా వారికి కూడా త్వరలోపటనే కొంచెం దానికి సమయం పడుతుంది అన్నారు, అది కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా 1,00,000 రూపాయలు రుణం తీసుకున్న వాటికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అది వాటి పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరియు రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగే విధంగా చిన్న సన్నకారు రైతులకు ఉన్న క్రాప్ లోన్లు 1,00,000 రూపాయల లోపున్న లోన్లన్నీ మాఫీ చేస్తూ, మరి ఏదైతే ట్రాక్టర్ల ద్వారా దున్నుకునే వడ్డుజార కొట్టుకునే ట్రాక్టర్లకు కూడా వారు పన్ను మాఫీ చేయడం జరిగింది. ఈ రైతుల పక్షాన వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొంతమంది ఈ మధ్యలో ఇంకెప్పుడు చేస్తాడు రుణమాఫీ అని వాళ్ళు పత్రికలకు ఎక్కడం జరిగింది. ఇలా వారికి ఇది ఒక చెంపపెట్టు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రుణాల పైన లక్షల రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రం సుల్తానాబాద్ మండల పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అతని తెలంగాణ రాష్ట్రం ప్రజలు భావించే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నికలు తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రానున్న రోజులలో కూడా వారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అలాగే భారతదేశంలోనే ఇది రైతు భండాగారంగా నిర్మిస్తున్నటువంటి కేసీఆర్ కళ సాకారం కావాలని, మరి కేసీఆర్ ఇన్ని హామీలు ఇచ్చారు, మరి ఇంకా నెరవేర్స్తారని చెప్పి మరి అపోహలు పడడం జరిగింది. మరి వారందరికీ మేము ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడే ఏర్పడిన నవజాత శిశువు లాంటిది. మరి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఉద్యోగుల ఆప్షన్స్ ఉన్నాయి, కొందరు ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు, కొందరు తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు, వారు వేరు ఆప్షన్లు పెట్టుకున్నారు. ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాలే. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఒక విజన్ కలిగిన వ్యక్తి, తెలంగాణ గురించి ఒక విజన్ కలిగిన వ్యక్తి. దశల వారీగా ఏదైతే తెలంగాణకు మేనిఫెస్టో హామీలు ఇచ్చారో దశల వారీగా తీర్చడానికి మరి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్న తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి గతంలో 3 లక్షల ఇల్లు హామీ ఈ స్థానిక నాయకులు కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏదైతే మరి గతంలో ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి, ఈ ఇందిరమ్మ ఇల్లులు అనేది ఒక్క లబ్ధిదారు, పేద లబ్ధిదారుకు ఒక్కరికి కూడా అది ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక అవినీతి బోగసు గృహ నిర్మాణం ఉంది. మరి అవన్నీ బయటికి తీసి ఈరోజు కేసీఆర్ నిన్న ప్రకటించడింది 3 లక్షల ఇల్లులు కాదు, 3 లక్షల వ్యయం కాదు, అవసరమైతే 3,50,000 కూడా భరిస్తామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ముస్లింలకు ఏ ప్రభుత్వం చేయనటువంటి బడ్జెట్ను మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటాయించడం పట్ల, అలాగే రాష్ట్ర రైతులకు కానీ దేనికైనా విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా ముందు ఉండి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సుల్తానాబాద్ మండల ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లెక్కల నగేష్, ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాస్, ఏబి చారి, కార్యదర్శి నారాయణ, విజయ్ కుమార్ పలువురు ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.